ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. కరెంట్, నీటి కొరత అంశంతో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్తో అంతకంతకు వేడి రాజుకుంటోంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వేడి సమ్మర్ను మించి హీట్ పుట్టిస్తోంది. ఇక అధికారం హోదా నుంచి ప్రతిపక్ష స్థాయికి పడిపోయిన గులాబీ శ్రేణులు ఎన్నికల వేళ రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చున్నారు. గులాబీ నేతల ఎత్తుగళ్లకు నీటి కొరత, కరెంటు సమస్యలు తోడవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక అన్నదాత అవస్థ పడుతుంటే వారికి భరోసా ఇస్తూ పోరుబాట పట్టారు కేసీఆర్. మొన్నటి వరకు కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన గులాబీ బాస్కు ఇప్పుడు ఉస్మానియా సెలవుల వ్యవహారం చిక్కింది. తాగునీరు, కరెంటు కొరతతో అల్లాడుతున్నామని విద్యార్థులు నిరసన చేయడంతో కేసీఆర్ అదే అంశాన్ని మరో అస్త్రంగా మార్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోత ఉందనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని మండిపడ్డారు. బస్సు యాత్రతో బిజీగా ఉన్న కేసీఆర్ ఇప్పటికే రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో కరెంటు కష్టాలు లేవని, సాగునీరు అందించామని, కాంగ్రెస్ వచ్చి 5 నెలలైనా కాకుండానే కరెంటు కష్టాలు, కరువు తాండవం చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని, అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళాకోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడితనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అలాగే విద్యార్థి సంఘాల నేత, ఎమ్మెల్సీ బల్మూరి కూడా కేసీఆర్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన బల్మూరి బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. వర్సిటీలో 2 రోజుల పాటు బస చేసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ చేసిన ట్వీట్కు అదే ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు గులాబీ శ్రేణులు. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోలర్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ రాసుకొచ్చారు. నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు, నిన్ను ఉరికిస్తారంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్, చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దామనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్పందించగానే కరెంటు, నీళ్లు ఉన్నాయంటూ చీఫ్ వార్డెన్కు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భట్టి స్టేట్మెంట్పై కూడా విమర్శించారు. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షస ఆనందం పొందుతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినటువంటి సర్క్యులర్ ఏంటిది? కరెంటు, నీళ్ల కొరత ఉండడం వల్ల విద్యార్థులను వెకేట్ చేయాలి, హాలిడేస్ ఇస్తున్నాం. ఎప్పటి నుంచి? మే 1 నుంచి మే 31 వరకు. వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు స్పందించిన వెంటనే కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇది అంత అబద్ధమే అని చెప్పేసి ఆ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయనను మీరు బదనాం చేస్తారు. ఈ మాట ఇట్లా వదిలేస్తే మా బట్టి విక్రమార్క గారు కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, సరిపడా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఈ మూడిట్లలో ఏది నమ్మాలి?
ఇలా చీఫ్ బార్డన్ కి సోకాస్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోమంటే కుదరదు. చీఫ్ బార్డన్ మీద వీసీ రిజిస్టర్ వీసీలు ఉంటారు. వీసీల మీద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షసానందం పొందుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్తోనే ఈ రాజకీయ దుమారం చెలరేగింది. ఉస్మానియాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఎదురవుతోందని, దయచేసి హాస్టల్స్ ఖాళీ చేసేయండి అంటూ ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్లనక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని తెలిపారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేయించు, మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా చదువుకోవాలి. మరి ఉస్మానియాలో కరెంటు కష్టాలు, నీళ్ల కొరత ఉందని చెబుతున్న బీఆర్ఎస్ ఆరోపణలు నిజమా? లేదంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు వాస్తవమా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి.